రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా అంటే ఉదాహరణకి కర్నూలు బస్సు ప్రమాదం కానీ లేదంటే కనుక కాశీబుగ్గ దేవస్థానంలో జరిగిన ఏదైతే తొక్కిసలాట కానీ వీటన్నిటికీ ప్రభుత్వం చేతగానితనమే కారణం అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ఒక ప్రచారాన్ని అసలు ఎలా చూడాలంటారు? రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. వీళ్ళు మాట్లాడన్నీ ఫేక్ అని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. ఇక వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఇంకా జ్ఞానం అనేది నశించిపోయిందని అనుకోవాలి. ప్రజలు అదే అనుకుంటారు, జ్ఞానం నశించిపోయింది ఆలోచన ఉండాలి. వాళ్ళకి కనుక కరెక్ట్గా వాళ్ళు చెప్పే మాటలు ప్రజలకు ఎంబటి అర్థమైపోతున్నాయి. అక్కడ ఏదో ప్రైవేట్ దేవస్థానం జరిగింది, దానికి సాగినటువంటి ఎక్స్క్యూషన్ ప్రకటించింది ప్రభుత్వం తరఫున. ప్రభుత్వం పెద్దలు బాధపడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు, నాయకులు బాధపడుతున్నారు. ఈ సందర్భంలో క్రియేట్ చేశారంటే ఏదో ఒకటి కూటమి ప్రభుత్వం రాలేదని చూస్తున్నా అని చెప్పి ఎంబడి అర్థమైపోతుంది వాళ్ళకి. ఇంకా వాళ్ళకి అర్థం కాదు కానీ జనానికి అర్థమైపోయింది. రెండోది, బస్సు ప్రమాదం జరిగింది, ప్రమాదశాత్తు దానికి ఎక్స్క్యూషన్ ప్రకటించి ప్రభుత్వం సానుభూతి తెలిపింది, ప్రజలు తెలుపుతున్నారు, నాయకులు తెలుపుతున్నారు, అది ప్రజలకు అర్థమైపోయింది. మరి వైసీపీ వాళ్ళకి అన్నీ కూడా పచ్చగా ఇది అంటారు, కామెరా లేనివాడికి మొత్తం పచ్చగా కనపడేట్లు అన్నీ వాళ్ళకి అట్లా కనపడుతున్నాయంటే వాళ్ళని ఏమనుకోవాలి, ఇక వాళ్ళకే వదిలేయాలి. మనం మాట్లాడితే ఇంకా వాళ్ళు చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని వాళ్ళకే వదిలేస్తున్నాం. కాకపోతే జగన్ పంట నష్టం జరిగితే రైతులకి ఎక్కడికక్కడే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ముందుగా డిపార్ట్మెంట్ని ఎక్కడెక్కడ ఎలక్ట్ చేసి ఎక్కడ నష్టం జరగకుండా జరిగిన వాళ్ళకి వెంబటే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసి ఇబ్బంది లేకుండా చేస్తున్న పరిస్థితి చేసి జరుగుతుంది. అతని హయాంలో రైతులకి ఏమి న్యాయం చేశాడు? పంట నష్టం జరిగినప్పుడు ఏమైనా జరగడం అకస్మాత్తుగా జరగల. మరి అతని హయాంలో ఎంతోమంది పిచ్చి మందు తాగి వాళ్ళు దొంగ పనికిరాని మందు తయారు చేసి తగ్గించి ఎంతోమంది చచ్చిపోయారు. ఒక్కడికన్నా ₹1 ఇచ్చాడా? కనీసం సానుభూతి తెలిపాడా? ఏంది జనం తెలియదనుకుంటారు, అని తెలియబట్టి ఇసిరేశారు. మరి ఇవన్నీ వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు? ఇది ఒక్కటే ఎందుకు అర్థమవుతుంది? ఇవన్నీ కూడా జనం పంట నష్టం కూడా చంద్రబాబు నాయుడు గారి చేతకానితనం వల్లే జరిగింది, ఇదంతా వాళ్ళని అప్రమత్తత చేయకపోవటం వల్లే జరిగింది అంటున్నారు కదా. అదే చెప్తున్నాగా, పంట నష్టం చంద్రబాబు చేతకాని ముందుగా ఎలక్ట్ చేసే డిపార్ట్మెంట్, అది అనుకోకుండా వచ్చిన తుఫాన్, దానికి ఎవడేం ఆపగలిగింది లేదు. కానీ దానికి నాకు జరిగిన వెంబటే నష్టపరిహారాన్ని ఒడ్డుకొచ్చే విధంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా జరిగే విధంగా కొన్ని చర్యలు తీసుకున్నారు. వాళ్ళ ప్రయత్నాలు చేశారు ప్రభుత్వం తరఫున. తడిసిన ధాన్యం కొంటామని చెప్పారు. ఇదివరకు నువ్వు తడిసిన ధాన్యం కొంటే బిల్లులు వెంబడి ఇచ్చావా? ఇవ్వలేదు. నువ్వు పంట నష్టపరిహారం ఎప్పుడు ఇచ్చావు? బెజవాడ కాడ వరదలు వస్తే కనీసం వాడికి వచ్చి చూసిపోయి ₹1,00,00,000 ప్రకటించావు. ₹1 ఇచ్చావా? ₹1 ₹1,00,00,000 ప్రకటించి అంత నష్టం జరిగి ప్రజలందరూ నీళ్ళలో మునిగి తేలుతూ ఉంటే మరి దాని అసలు నీకు నోరేట వస్తుంది మాట్లాడటానికి? నువ్వు చేసిన తప్పుడు నీకు గుర్తు రావట్లేదా? నువ్వు చేసిన నీకు గుర్తు రావట్లేదు అంటే నిజంగా నువ్వు ఇక ఎర్రగడ్డకి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం తరఫున చంద్రబాబు గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ప్రభుత్వం డబ్బులతో డబ్బులు బయట పెట్టలే కానీ మీరన్నా కాస్త ఎర్రగడ్డ హాస్పిటల్లో చికిత్స చేయించాలని చెప్పి ప్రభుత్వం తరఫున మాట అంటారు. ఏంది ప్రజల తరఫునే పోరాడుతున్నాను నేను అంటే మీరు ఎర్రగడ్డకు పంపిండి అంటారు. ప్రజల తరఫున పోరాటం ఏది? అన్ని మద్యం తాగి అతను ఆయంలో చచ్చిపోతే మద్యం తాగి చచ్చిపోయిన వ్యక్తికి ₹1 ఇచ్చాడా? సానుభూతి తెలిపాడా? మద్యం కంట్రోల్ చేశాడా? అసలు ముందే తీసేస్తా అన్నాడు. విచ్చలవిడిగా దొంగ మద్యం పనికిరానిది చచ్చిపోతే జనం స్పీడ్ తాగి దాని గురించి ఏమన్నా ఆలోచించాడా? అటువంటి వాటి గురించి ఏమనాలా? ఎర్రగడ్డ కూడా చాలదే, ఇంకా దాని గురించి పెద్ద హాస్పిటల్ దానికి తీసుకోవాల్సిన అవసరం ఉందేమో ఒకల. ఎర్రగడ్డ కూడా తక్కువైనా ఒకల. అందుకని చెప్పి ఇమ్మీడియట్లీగా ప్రభుత్వం తరఫున కాస్త ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా గత ప్రభుత్వం చేసిన సానుభూతితోటి ఎర్రగడ్డ లేదా అంతకుముందు మించిన హాస్పిటల్ ఉంటే దాంట్లో జాయిన్ చేయించాలని చెప్పి తరఫున బాబు గారు, నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. ఎర్రగడ్డ జాయిన్ చేయమంటారు. ఆయనేమో నాకు అసలుకి ప్రభుత్వం తరపు నుంచి రక్షణ కల్పించలేకపోతున్నారు, నేను అందుకే కోర్టుకు రాలేకపోతున్నాను అంటున్నాడు కదా. మరి ఎవరేం చేశారు రక్షణ? ఆయన నుంచి ప్రజలకు రక్షణ కల్పించాల్సి వస్తుంది. ఆయనకి ఎవరు రక్షణ కల్పించాలి? ఎదురుకు వచ్చినట్టు తొక్కించుకొని పోతుండే. మొన్న ఒకసారి వచ్చిన సలకాయ మీద ఒకటి ప్రాణం తీశాడా? మరి ఇంకా మొన్న ఎవడో ఒకటి కారు గుద్దాడా? ఆడు బయటకు వస్తే ప్రజలకు రక్షణ కల్పించాలి. వాడి నుంచి వాడికి రక్షణ కల్పించాల్సిన అవసరం లేదు. కనపడుతుంది కదా, చెప్పమని వాళ్ళని, వాళ్ళ నోటి మీద వాళ్ళని చెప్పమని.
సరకారు కృష్ణా జిల్లా ఏదైతే కనుక వరద ముంపు ప్రాంతాలు లేదంటే పంట నష్ట పరిహారాన్ని ఆ పంట నష్టపోయిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్తే వచ్చిన జనసందోహాన్ని చూసి ప్రభుత్వానికి వెన్నులో వణుకొచ్చింది అంతే కదండి అసలు. వెన్నులో వణుకు ప్రభుత్వానికి కాదు, వీళ్ళకి పుట్టింది. ప్రభుత్వం వాడు మాట్లాడే మాటలకి జనానికి రైతులకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లా. ఇంత సాయం చేసిపోతే ప్రభుత్వం వీడు వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, కొత్త మాటలు బోగస్ మాటలు. మన ₹1,00,00,000 అన్నాడు, ₹1 ఇచ్చింది లేదు. ఇప్పుడు వచ్చే బోగస్ మాటలు మాట్లాడుతున్నాడు. వీళ్ళంతా ఈ బట్టరాజు ఇదివరకు ఉండేవాళ్ళు వెనకటి రోజుల్లో. అక్కడ అన్ని కోట్లు ఉన్నాయి, నాకు ఇక్కడ ఇన్ని కోట్లు ఉన్నాయని చెబుతూ ఉంటారు. తెల్లారిపోతారు, జోలు తీసుకొని పోతుంటారు. అట్నే వచ్చి ప్రతిపక్షం మీద ఆరా ఈరా వేయటం, మేలకొని మళ్ళీ ఏసీ కారు ఎక్కిపోవటం, పోయి ప్యాలెస్లో పడుకోవటం, ఇది తప్ప చేసింది ఏమీ లేదు. అలా అంత గతంలో అతను అధికారంలో ఉన్నప్పుడు చేసింది లేదు, ఇప్పుడు చెప్తున్నటువంటి నిజమో లేదు ఇప్పుడు జరిగిన దాంట్లో. అంటే ఇక్కడ ఎందువల్ల అంటారు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో చూసాము బెజవాడ వరదలప్పుడు ఏదైతే కనుక బుడమేరు వరదలు పొంగినప్పుడు ₹1,00,00,000 నష్ట పరిహారం ప్రకటించారు. అంతకుముందలు చూసాము అంతకుముందలు ఏదైతే కనుక హుదూద్ తుఫాన్ అప్పుడు ₹1,00,00,000 ప్రకటించారు. మరి ఇప్పుడు ఎలాంటి ప్రకటన కూడా ఎందుకు చేయలేదంటారు? మంతా తుఫాన్ తోటి రైతులందరూ ఇంత ఇబ్బంది పడుతుంటే మరి వాళ్ళకి ఎందుకని ప్రకటించలేదంటారు? చెప్తున్నా 2 సార్లు ఉత్తమ మాటలు చెప్పాము, 3ఓసారి కూడా చెప్తే అక్కడనే తంతారని భయం పెట్టి మా మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయి చూపించిన ప్రూఫ్ చూపించిన ₹1. 2 సార్లు బెజవాడ మునిగిపోయినప్పుడు వచ్చిన వరదలకు కానీ ఇక్కడ ఇప్పుడు మొన్న జరిగిన నష్టానికి కానీ 2 సార్లు ₹2 కోట్లు ప్రకటించి కనీసం ₹2 ఇచ్చాడా? చూపించమని ప్రూఫ్ ప్రజలకు చూపించమని. పార్టీకి లేకపోతే ప్రభుత్వానికి అవసరం లేదు, ప్రజలకు చూపించి మేము ఖర్చు పెట్టాం ప్రజలకు చెప్పమను. ప్రజల సొమ్ము ఎంతో తెంగారు కానీ ప్రజలకు ₹1 ఖర్చు పెట్టింది వాళ్ళ డబ్బులు. మొత్తం మాటల మటుకు బండరాళ్ళ మటుకు వేసిపోతూ ఉంటారు అంతే వాళ్ళు చేసేది. జనానికి అంత అర్థమైపోయింది. ఈ తడ డిపాజిట్లు కూడా ఒక్కొక్కరికి ఇటుగా ప్రవర్తిస్తుంది. నేలకొండ ఊరుకున్నా ఏదో వాళ్ళు మైండ్ పని చేసేదని ఊరుకుంటారు కానీ ఇటు వచ్చి రాళ్ళు తెంగే పనులు చేస్తే ఈ తడవ డిపాజిట్లు కూడా ఒక్కొక్కరికి. డిపాజిట్లు రావని మీరు అంటున్నారు, 2029లో మాదే రాజ్యాధికారం అంటున్నారు కదండి మరి వాళ్ళు. మొన్న కూడా చెప్పారుగా, సిద్ధం చూసుకున్నారా అండి, ఏంది చేసుకున్నారా అండి, చూసుకున్నారా అని మాట్లాడి రోజా ఏందో చూసుకున్నారని సిద్ధం అన్నారు. అవన్నీ చెడిపోయినాయి అంతే. ఇది కూడా రోజా వీళ్ళేం చూసుకున్నారని సిద్ధం అన్నారు. రోజా చేసింది లేదు, వీడికి చూసుకుంది లేదు, అసలు కనపడకుండా పోయాడు. అట్లుంటే మట్టి మాట. సినిమాలు చేసుకుంటుంది, సినిమాలు చేసుకుందిలే, జరిగిన గతం చెప్పుకోవాలి కదా. ఆమె చేతులుగా రాయని అంటది, వీళ్ళేమో చూసుకున్నారు ఆయన అంటారు. వాడికి చూపించేవాళ్ళు ఇంకొకళ్ళు చేసుకుందాం రా అనేవాళ్ళు అంటారా వైసీపీ నాయకులందరూ? వాళ్ళందరూ అదే, వీడు చేసుకునేది లేదు, వాడు చూసుకునేది లేదు. వాడు గంట అరగంట లేదు, గంట వాడు ఒకడు. ఒకడేమో గొడ్లోపు తీసి జనానికి ప్యాంట్లోపు తీసి చూపించేవాడు వాడొకడు. ఇటువంటి లుచ్చారందరూ ఆ పార్టీ తయారు చేసి నాశనం చేశారు పార్టీని. రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఏమి లేదు అలా. వాళ్ళు ఉపదేశం చూసుకోవటం ఒకడు వచ్చేది ఏం లేదు.